హాయ్ అండి, నమస్తే. నా పేరు రత్నం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆకాశగంగా పూర్తి వీడియో అండి. ఇది స్టార్టింగ్ చాలా మెట్లు ఉన్నాయి. మెట్లు కింద వరకు దిగాలి. పెద్దవాళ్ళ ఆటోలు అయితే ఎక్కలేరు, దిగలేరు. కాకపోతే కొంచెం నెమ్మదిగా దిగగలరు, ఎక్కగలరు అంటే తీసుకెళ్ళొచ్చు. అలా ఉంటుంది ఈ ప్రదేశం ఇక్కడ. ఆకాశగంగ చూడడానికి చాలా బాగుందండి. ఎక్కడి నుండి వస్తుందో తెలీదు వాటర్ అయితే. నేనైతే తాగాను కూడా, తీర్థంలా తీసుకున్నాను ఆకాశగంగ. చాలామంది తల మీద నీళ్ళు చల్లుకొని తాగుతున్నారు కూడా. అలాంటి పవిత్రమైన తీర్థం, ఆ దేవుడిచ్చిన తీర్థం తాగడం అది ఎంత. వీడియోస్ అయితే ఎవరు తీయనివ్వట్లేదండి అక్కడ. ఆయన కొంచెం కొంచెం అలాగేదో ట్రై చేసి తీశాను. ఆకాశగంగ దగ్గర అలా మెట్లు దిగి ఆ లొకేషన్ అంతా చూస్తూ ఉంటే చాలా చాలా బాగుందండి. ఏదైనా ప్రదేశానికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో, మనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చొని ఏదైనా అలాగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, సేమ్ అక్కడ కూడా సేమ్ అలానే ఆ చుట్టుపక్కల ప్రదేశం, ఆ చుట్టుపక్కల దేవుళ్ళు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందా అంటే అంత బాగుంది. అక్కడ రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్షలు కూడా దొరుకుతున్నాయండి. చెట్టు కొమ్మతో సహా రుద్రాక్షలు అమ్ముతున్నారు. అంత బాగున్నాయి. చక్కగా అన్నీ కొనుక్కోవచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆకాశగంగ గురించి తెలుసుకుందాము. ఈ ఆకాశగంగ ఇప్పుడు శ్రీవారికి ఏదైనా అభిషేకం చేయాలనుకుంటే వాటర్ అనేది ఉండాలి కదా. ఈ ఆకాశగంగనే ఇక్కడి నుండి వచ్చి తీసుకొని స్వామివారికి తీసుకెళ్తారటండి. ఇక్కడికి వచ్చి స్వామివారి గంగ పట్టి తీసుకొని వెళ్తారట స్వామివారి దగ్గరికి. ఆ అభిషేకానికైనా దేనికైనా వాడతారట ఈ గంగని, ఆకాశగంగని. ఆ విషయం అయితే నేను తెలుసుకున్నాను, అది మీకు చెప్తున్నాను అనమాట. ఈ ఆకాశగంగ అండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఆకాశగంగ గురించి. చూడండి ఆ గంగ ఎంత బాగుందో. చాలా ఎక్కడి నుండి వస్తుందో ఆ కింద వరకు కూడా జనాలు వెళ్ళారు. నేనైతే ఇక్కడ వరకే వచ్చి ఉన్నాను. అక్కడ గుడి ఉంది పక్కన. ఆ గుడి దర్శనం చేసుకొని ఇక్కడేమో నేను కాళ్ళు అవన్నీ కడిగి నీళ్ళు చల్లి తీర్థంలాగా నీళ్ళు తాగానండి. అదండి ఆకాశగంగ గురించి నాకు తెలిసిందే నేను చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తారు, తెలియకపోతే తెలుస్తుంది అనేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. తిరుపతి అంటే మనం రోజు వెళ్ళే గుడి కాదు కదండి. ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళవలసిన వాళ్ళం మనం అండి. అలాంటిది కనీసం చూసైనా చూస్తారు అనేసి వీడియో పెట్టడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా తిరుపతి వెళ్తే ఈ 6 ప్లేసెస్కి మాత్రం కంపల్సరీ వెళ్ళాలండి. చూడవలసినవి గుళ్ళు ఉన్నాయి, చూడవలసిన మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఫోటోలు దిగడానికి కూడా, మెమోరీస్కి కూడా ఫోటోలు దిగి పెట్టుకోవడానికైనా ఇంట్లో అయినా చాలా బాగుంది అంతనా. కొండల ఏరియా అంటే బాగోకుండా ఎలా ఉంటుంది. దాంతోడు దేవుడి గుడి, పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. వెళ్ళకుండా ఎలా. కాకపోతే ఈ మెట్లు ఎక్కి దిగడం చాలా అది ఒక అద్భుతం అనుకోవాలి. ఒకేసారి 6 గుళ్ళు అవి అన్నీ మెట్లు దిగి ఎక్కడమే, మెట్లు దిగి ఎక్కాలి. అలాంటిది ఎలాగా ఎక్కామో, ఎలా దిగామో ఆ దేవుడు ఆజ్ఞ లేకపోతే ఆ దేవుడు అనుగ్రహము అనుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది, ఇక్కడ పేరేంటో మర్చిపోయా. ఇది ప్రతి ఒక్కరూ వచ్చినా వస్తుందటండి. మనం ఏదైనా ఫ్రూట్ ఏదైనా ఇస్తామేమో అని చూస్తుందట. ఫ్రూట్ తినడానికి ఏదైనా
అది ఫ్రూట్ ఏదైనా ఇస్తే తీసుకొని తింటుందటండి. అందుకోసం మనం ఎవరు వెళ్ళినా ఆ చెట్టు దగ్గరికి అది వస్తుందంట. దీని పేరేంటో నాకు అంతగా ఐడియా లేదు, తెలుసుకున్నాను కానీ మర్చిపోయాను పేరు కూడా. వచ్చి మనుషుల దగ్గరికి వచ్చి ఆహారం అడుగుతుంది అంటే దానికి అర్థం ఏంటండి? దేవుడి నిర్ణయం కాకపోతే మళ్ళీ అది ఫ్రూట్స్ లాంటివే తీసుకొని తింటుంది, మన దగ్గరే తింటుంది. ఒక మనుషులు వస్తే ఒక భయం లేకుండా ఫ్రూట్ ఇస్తారా, ఏమిస్తారు, పండు ఇస్తారా, ఏదైనా ఇస్తారా తినడానికి అనేసి వస్తుందటండి. అదే మనిషి అయితే అడిగినేమో అది ఒక జీవి కాబట్టి దాని అర్థం చేసుకొని చాలామంది ఇస్తున్నారు, ఇస్తే తింటుంది, అక్కడే తినేసి మళ్ళీ ఎవరైనా వస్తే వస్తుంది, ఏదైనా ఇస్తారు అనేసి తినడానికి. అంత అంత దేవుడి నిర్ణయం అనుకోవాలి. అది చాలా బాగుంది. ఇక్కడ ఒక దగ్గర మళ్ళీ చక్కెర తీర్థం అనే అది ఆ ప్లేస్లో అక్కడ కూడా సేమ్ అంతే. ఎవరైనా ఏదైనా ఇస్తే తినడానికని చెట్టు మీద నుండి చూస్తుంది. అది కూడా చిన్న పాప ఏంటంటే దానికి లొకేషన్ నచ్చిందంట, రాను అనేసి పేచి పెడుతుంది. వాళ్ళ తాతగారు అనుకుంటాను, దగ్గరుండి తీసుకెళ్తున్నాడు. నేను చూశాను చాలాసేపు, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను అని ఆ పిల్ల అంటుంది. ఆ అమ్మాయి చిన్నపిల్లలకు కూడా నచ్చేసింది లొకేషన్ అన్నమాట. నాకు కూడా చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అదండి ఆకాశగంగ గురించి నాకు తెలిసింది, మీరు తెలుసుకోవాలని నేను చెప్పాను. ఇవన్నీ దర్శించాలన్నా చూడాలన్నా ఆ దేవుడి ఆజ్ఞేనండి. లేకపోతే మేము అంతకుముందు ఒకసారి తిరుపతి వచ్చాము కానీ ఇవన్నీ ఏమీ చూడలేదు. ఇప్పుడు కూడా చూడాలి అని అనుకోలేదు. కిందకి దిగుదామనేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వచ్చాము. వస్తే ఒక జీప్లోనూ ఒక అతను ఈ కొండపైన 6 ప్లేసెస్ ఉన్నాయి చూడండి మనిషికి అంటే ఒక్కొక్కరికి 200 తీసుకున్నారు. సరేలే 6 ప్లేసెస్ దగ్గరనే అంటే దగ్గరే అనేసి అని అంటే దేవుడి గుళ్ళు చూడాలి, చూడవలసిన ప్రదేశాలు అనేసి అనగానే సర్లే మేము కిందకి దిగవలసిన వాళ్ళము, చూద్దాం రండి అనేసి మేము ఇంకా జీప్ ఎక్కామన్నమాట. ఆ రకంగా మేము అనుకోకుండా అయ్యాయి ఈ గుళ్ళు చూడడం కూడా. అంటే ఆ దేవుడు ఆజ్ఞ ఆ స్వామివారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ తండ్రి దీవెనలో తండ్రి చల్లని చూపు మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అదండి ఆకాశగంగ.